హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల జమ అయ్యే తాజా సమాచారము పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వివరణ. సో, మార్చి నెల జీతాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ తమ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ప్రతి నెల జీతాల గురించి చర్చ జరుగుతుంది. కానీ మార్చి నెల అనేది ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో పెన్షన్ బిల్లులు ఎప్పుడు అప్లోడ్ చేయాలి? జీతాల బిల్లుల పరిస్థితి ఏమిటి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం చాలా వివరంగా మరియు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పే అండ్ అకౌంట్స్ కార్యాలయం పీఏఓ ఆఫీస్ మంగళగిరి వారు ఈ కీలకమైన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి అన్ని సెక్రటేరియట్ విభాగాల చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్స్, సీసీఓస్ మరియు వివిధ శాఖల అధిపతులు, హెచ్ఓడీస్ ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే ఈ ప్రక్రియలో ఎలాంటి చిన్న తప్పు దొర్లినా జీతాల చెల్లింపు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలనైతే అర్థము. మరి ఈ ఉత్తర్వులలో పేర్కొన్న అత్యంత ముఖ్యమైన సాంకేతిక అంశం ఏమిటంటే రెగ్యులర్ జీతాలు. సో, వేజెస్, జీఐఎస్, వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ జీతాలు, అలాగే ప్రొఫెషనల్ సర్వీసెస్ కింద పనిచేసేవారు మరియు అవుట్‌సోర్సింగ్ జీతాలతో పాటు కాంట్రాక్ట్ సర్వీస్ బిల్లులన్నీ కూడా ఒకే పద్ధతిలో ఉండాలి. మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్ 1 తేదీన లేదా ఆ తర్వాత చెల్లించాల్సినటువంటి ఈ బిల్లులన్నీ గూడా తప్పనిసరిగా 2026 సంవత్సరంతో ప్రారంభమయ్యే సీఎఫ్ఎంఎస్-ఐడీ బిల్ నంబర్, సో, బిల్ ఐడీలతోనే జనరేట్ చేయాలి. 2026 అనే సీరియల్‌తోనే రావాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. మార్చి నెల జీతాలు ఏప్రిల్ 1న చెల్లిస్తారు కాబట్టి అవి సాంకేతికంగా కొత్త ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 పరిధిలోకొస్తాయి. అందుకే బిల్లుల టోకెన్ నంబర్‌లు 2026 తోనే మొదలవ్వాలి. ఒకవేళ పొరపాటున పాత సంవత్సరం అంటే 2025తో బిల్ నంబర్‌లు మొదలయ్యే బిల్ నంబర్‌లు సమర్పిస్తే ఆడిట్ విభాగంలో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదు. సో, అని జెప్పేసి ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసింది. దీనిపై చాలామంది ఉద్యోగులలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమందిలో కంగారు కూడా మొదలైంది. అందుకే దీనిపై ఒక స్పష్టమైన క్లారిఫికేషన్ ఇక్కడ తెలుసుకోవడం అవసరము. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది కాబట్టి మార్చి నెల జీతాలు ఆ తర్వాత క్రెడిట్ అవుతాయి. అందుకే రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా కొత్త సీరీస్ మొదలవుతుంది. ఖజానా శాఖ అధికారులు నిధి పోర్టల్‌లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు ఈ కొత్త సీరీస్ అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి నిధి యాప్‌లో కొత్త సీరీస్ 2026 కనిపించే వరకు డీడీఓలు కంగారుపడి పాత నంబర్లతో బిల్లులు పెట్టవద్దని ప్రభుత్వం సూచించింది. అంతేకాని దీని అర్థం ఏప్రిల్ 1 తేదీన వరకు అసలు బిల్లులే పెట్టకూడదని కాదు. బిల్లులను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. కానీ టోకెన్ నంబర్ జనరేషన్ మాత్రం కొత్త సీరీస్‌తో కొత్త సీరీస్‌లోనే జరగాలి. గత సంవత్సరం అనుభవాలను గమనిస్తే మార్చి నెల బిల్లులను మార్చి 22 తేదీ నుండే కొత్త సీరీస్‌తో ప్రారంభించారు. దాని ఫలితంగా ఏప్రిల్ 2వ తేదీ కల్లా ఉద్యోగులందరి ఖాతాలలో జీతాలు జమ అయ్యాయి. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అయితే సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయ్యే తేదీలలో చిన్న మార్పు జరిగింది. సాధారణంగా ప్రతి నెల 15 తేదీ నుంచి 21 తేదీ మధ్యలో ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. కానీ ఈసారి మార్చి 21 తేదీ నుంచి మార్చి 27వ తేదీ మధ్యలో ఈ విండోను ఓపెన్ చేయనున్నారు. అంటే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 21-27థ్ ఇన్ ద మంత్ అని అన్నమాట. సో, దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మార్చి 31 అనేది ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. ఆలోపు పాత బడ్జెట్ నిధులన్నిటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది.
పెండింగ్‌లో ఉన్న ఇతర బిల్లులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు ఈ క్లోజింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల రెగ్యులర్ జీతాల బిల్లుల కోసం 21-27 వరకు సమయాన్నయితే కేటాయించారు. చాలామంది పెన్షనర్లు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్న విషయం ఏమిటంటే, బిల్లులు అప్‌లోడ్ చేయడం ఆలస్యమైతే జీతాలు గూడా ఏప్రిల్ మధ్యలో వస్తాయా అని. దానికి సమాధానం లేదండి. బిల్లులు అప్‌లోడ్ ప్రక్రియలో తేడాలు తేదీలు మారినప్పటికీ చెల్లింపుల విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు. యథావిధిగా ఏప్రిల్ 1 లేదా 2వ తేదీల్లోనే అందరి ఖాతాల్లో నగదు జమయ్యేలాగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా పెన్షనర్ల విషయానికొస్తే వారి పే స్లిప్స్ ఎప్పటిలాగే మార్చి 28వ తేదీన జనరేట్ అవుతాయి. సో, పెన్షన్ బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియ సాధారణంగా మార్చి 22న ప్రారంభం కావాలి. కానీ ఈ సాంకేతిక సర్దుబాట్ల వల్ల ఈసారి మార్చి 25 నుండి అప్‌లోడ్ కావడం మొదలవుతుంది. ఇది కేవలం 3 రోజుల వ్యత్యాసం మాత్రమే కాబట్టి పెన్షన్‌లు అందటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మిత్రులారా, మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలన్నిటిని కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నవి కానీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కేవలం టెక్నికల్‌గా కొత్త ఐడీలు 2026 సిరీస్ వాడాలని మాత్రమే డీడీఓలకు సూచనలు వెళ్ళాయి. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి ఏప్రిల్ మొదటి వారంలోనే అందరికీ ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందని ఆశిద్దాం. సో, ఈ సమాచారం మీ తోటి ఉద్యోగం మరియు పెన్షనర్లకు కూడా ఎంతో అవసరం. కాబట్టి వారితో కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ కొత్త బిల్లింగ్ విధానం గురించి లేదా జీతాల చెల్లింపుల గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.